సత్యమూర్తి గారు నిన్న చంద్రబాబు గారిని ఉద్దేశించి సభలో కేసీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారండి. ఇప్పుడు మనం అనుకున్నట్టు అసందర్భంగా ఎందుకు చంద్రబాబు గారు టాపిక్‌ని ఆయన పదే పదే తీసుకొస్తున్నారు. అండ్ తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కూడా ఇది మూడోసారో ఏమో చంద్రబాబు గారి గురించి ఆయన వ్యతిరేకంగా మాట్లాడడం. ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను? కేసీఆర్‌కి అంటే పొలిటికల్ రెలవెన్స్ అంటారు దీన్ని. అంటే ఈ రాజకీయంగా ఇప్పుడు ఏం జరుగుతున్నది, మనం ఏం మాట్లాడాలి అనే అంశం మీద ఆయనకి క్లారిటీ లోపించింది అని అయితే స్పష్టంగా నాకైతే అర్థమవుతున్నది. అంటే రాజకీయంగా ఇప్పుడు ఏం జరుగుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కేసీఆర్ని ఘోరంగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ అసలు విపరీతమైన దీంట్లో అంటే వేగంగా పరిగెత్తుతూ బీఆర్ఎస్ని పక్కకి తోసేస్తూ ఉన్నది. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే, ఫస్ట్ కాంగ్రెస్, సెకండ్ బీజేపీ. రేపొద్దున రాబోయే రోజుల్లో ఫస్ట్ బీజేపీ వస్తుందేమో తెలియదు. ఏది ఏమైనా కానీ బీఆర్ఎస్ మాత్రం థర్డ్ ప్లేస్లో ఉంటుందనేది చాలా స్పష్టమైంది ఇప్పటికే. ఇది పొలిటికల్ సెనేరియో. తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఇది. ఈ పరిస్థితిని గమనించుకుని ఈయన చాలా పొలిటికల్గా చాణక్యుడు అంటుంటారు కేసీఆర్ని. మరి ఈ పొలిటికల్ చాణక్యుడికి ఈ లాజిక్ అర్థం కాలేదా? ఇంకా ఇప్పుడు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ఒక విలన్లాగా చూపించటం అనే ఒక సూత్రాన్ని, పాత రాజకీయ సూత్రానికే కట్టుబడి ఇంకా ప్రవర్తిస్తూ ఉంటే కేసీఆర్కి పొలిటికల్ రెలవెన్స్ పోయింది అన్న నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. అంటే ఈయన రాజకీయం ముగిసింది. ఈయనకి రాజకీయంగా ఇప్పుడున్న ప్రత్యర్థులు ఎవరో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు అంటే ఈయనకి పొలిటికల్ రెలవెన్స్ పోయినట్టు లెక్కేసుకోవాలి. అంటే రాజకీయ వివేచన శక్తి కోల్పోయాడు. అంటే ఇక్కడ ఇంకొకటి సార్, రేపు కూటమి కూడా తెలంగాణలో పోటీ చేయబోతుంది. తెలంగాణలో కూడా ఆ పార్టీని కొంచెం స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో బీజేపీ ఇప్పుడు మీరు బలంగా ఉందని మీరే చెప్పారు. ఆ బీజేపీకి తోడు ఇప్పుడు టీడీపీ కూడా యాడ్ అయితే ఇంకా బలం, అంటే చంద్రబాబు గారికి ఇంకా కూటమికి అడ్డు ఉండదు అన్న ఉద్దేశంతో ఆ కూటమిని తొక్కేందుకు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని కొన్ని వ్యాఖ్యలు. కూటమిని తొక్కటం చంద్రశేఖర్ వల్ల ఎట్లా అవుతుంది, కానీ ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే యాంటీ ఆంధ్ర సెంటిమెంటుని రగిలిస్తే తప్ప తన రాజకీయ ఉనికి లేదు అనుకుంటున్నాడు. నేను చెప్తున్న పాయింట్ అది. అంటే ఆంధ్ర ప్రజల మీద వ్యతిరేకతని రెచ్చగొడితే తప్ప తనకి రాజకీయ భవిష్యత్తు లేదు అని ఒక స్థిర నిర్ణయంతో కేసీఆర్ ఉన్నాడు అనేదే నేను చెప్తున్న దాంట్లో సారాంశం. ఇక్కడ కూటమి ఫామ్ అవుతుందా కాదా అదంతా ఇప్పుడే చెప్పేది కాదు. ఇప్పుడు ఇంకా 1.5 year అయింది, ఇంకా 3.5 years ఉంది. ఆ టైంకి రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది ఇప్పుడే మనలాంటి వాళ్ళు ఊహించటం కష్టం. కాంగ్రెస్ పార్టీ ఉన్నది నిన్న మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్లో కాంగ్రెస్, సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంది, బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్లోకి వచ్చి ఉన్నది. కాబట్టి ఈ రాజకీయ పరిస్థితిని విశ్లేషించుకొని భవిష్యత్తు ఎట్లా ఉంటుందో నిర్ణయించుకుంటే కేసీఆర్కి కొంత క్లారిటీ ఉండేది. అట్లా క్లారిటీ లేకుండా ప్రవర్తించాడు అనేదే నేను చెప్తున్న దాని సారాంశం. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను నేను. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన కొత్తల్లో ఏ రాజకీయ పార్టీ కూడా తెలంగాణకి అనుకూలంగా లేఖ ఇవ్వని సమయంలోనే తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది. సపరేట్ తెలంగాణ ఇవ్వటానికి మాకు అభ్యంతరం లేదు అని మొట్టమొదటిసారి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అప్పటికి చెప్పలేదు. అటువంటి సమయంలో
చాలా స్పష్టంగా లెటర్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ విషయాన్ని మరుగున పెట్టడం కేసీఆర్ లాంటి వ్యక్తికి అది సబబా? తెలుగుదేశం పార్టీ మీద నువ్వు వ్యతిరేకతని నూరిపోసినంత మాత్రాన ఇక్కడ తెలంగాణలో దాదాపు ఈ రోజుకి కూడా 60 నియోజకవర్గాలలో 20 నుంచి 30,000 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి. ఈ విషయం కేసీఆర్కి బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు తెలంగాణలో ఇంకా ఉన్నారు అన్న విషయం కేసీఆర్కి చాలా స్పష్టంగా తెలుసు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు ఈ కేసీఆర్ కొడుకు కేటీఆర్ చాలా నీచమైన వ్యాఖ్యలు చేశాడు. దాంతో తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకూడదు అని నిర్ణయం తీసుకోగానే కేసీఆర్ పుట్టి మునిగింది. మొత్తం ఆ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పోయినాయి, కాంగ్రెస్ గెలిచింది. ఈ విషయం కూడా చాలా స్పష్టంగా తెలుసు కేసీఆర్కి. అందుకని తెలుగుదేశం పార్టీ మీద కక్ష పెట్టుకొని మాట్లాడుతున్నాడు. నీకు తుంటిరిగి హాస్పిటల్లో పడితే పాపం ఆయన వచ్చి నిన్ను పరామర్శించడానికి వచ్చాడు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు అని భావించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీవు తుంటి విరిగి పడి ఉంటే నిన్ను చూడటానికి కూడా ఎవడు రాలే. చంద్రబాబు నాయుడు వచ్చి అయ్యా జాగ్రత్తగా ఉండు, ఈ వయసులో నీకెందుకు ఇవన్నీ, కోలుకో తొందరగా అని చెప్పి వెళ్తే, అంతకు ముందర కూడా చంద్రబాబు నాయుడు మీద చాలా నీచమైన వ్యాఖ్యలు చేశాడు కేసీఆర్. 2 ఎలక్షన్లు వరుసగా గెలిచేసరికి అదే మంత్రాన్ని తడతడకి ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితులు మారిన విషయాన్ని కేసీఆర్ గ్రహించట్లేదు. రాజకీయ పరిణామాలు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకుంటే కేసీఆర్ అటువంటి మాటలు మాట్లాడకూడదు. వాస్తవంగా అసెంబ్లీలో తెలంగాణ అన్న పేరు ఎత్తకుండా చేస్తున్నది ఎవరు అనే విషయం అప్పట్లో హరీష్ రావు చాలా స్పష్టంగా చెప్పాడు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆరోపణలు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి మీద ఈ ఆరోపణలు చేశారు, తెలంగాణ పేరు ప్రస్తావించకుండా చేస్తున్నాడు అని. ఈ రోజున కేసీఆర్ వచ్చి దాన్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు పేరు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పేరుని ప్రస్తావించకుండా చేస్తున్నాడు అని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. 2014 వరకు, అంటే రాష్ట్ర విభజన జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉంది. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఒక పార్టీ నాయకుడుగా, అంటే ప్రతిపక్ష నాయకుడుగా తెలంగాణ పేరు రాకుండా చేయగలుగుతాడా? అప్పుడు స్పీకర్గా ఉన్నది ఎవరు? అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎవరు? ఈ విషయాలన్నీ హరీష్ రావు అప్పుడే చెప్పాడు. అప్పట్లోనే హరీష్ రావు ఈ మాటలు అన్నాడు. ఈ రోజున కేసీఆర్ వాటన్నిటినీ వక్రీకరించి చెప్తున్నాడు. ఇది 2 రాష్ట్రాల మధ్య, అంటే ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కేసీఆర్కి బాగుంది. ఎందుకంటే జగన్ ఆంధ్రాని నాశనం చేస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణని ఈయన డెవలప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చిన తర్వాత అక్కడ మొత్తం ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. తెలంగాణలో పెరగట్లేదని కేసీఆర్ చెప్తున్నాడు. ఇక్కడ జరిగిన రాజకీయ పరిస్థితుల్ని వాటికి అనుగుణంగా మాట్లాడటం కేసీఆర్ నేర్చుకోవటం బెటరు. అంతేగాని కసిగా అక్కస్తోటి జగన్మోహన్ రెడ్డి అక్కసునంతా నువ్వెందుకు ప్రదర్శిస్తున్నావు కేసీఆర్? నీ రాష్ట్రం సంగతి నువ్వు చూసుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.